అంటే ఇప్పుడు ఒక్కసారి వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇవాళ రేపు ఎలాంటి అలర్ట్ ఇచ్చింది, ఎక్కడెక్కడ వర్షాలు పడతాయని చెప్తుందో చూద్దాం. క్లియర్గా నా వెనుకున్న మ్యాప్లో మనకు కనిపిస్తుంది. ఇది ఇవాల్టి మ్యాప్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. సో అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, నెల్లూరులో మనకు పూర్తిగా గ్రీన్ అలర్ట్ కనిపిస్తోంది. ఇక కర్నూలు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎల్లో అలర్ట్. ఇక్కడ మాత్రం అలర్ట్గా ఉండాలని సూచిస్తోంది ప్రజలకు. అండ్ ఇక ఆరెంజ్ అలర్ట్ కూడా అక్కడ ఉందా, బట్ అంతా ఎల్లో అలర్ట్ కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర దాకా. ఇక రెడ్ అలర్ట్ ప్రాంతం ఒకసారి మనం చూస్తే కనుక ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, ఉత్తరాంధ్రలోని ఆ పర్టికులర్ ప్లేస్లో మాత్రం అతి భారీ వర్షాలు పడతాయి. సో అలర్ట్గా ఉండమని వాతావరణ శాఖ చెప్పింది. వాళ్ళు ఆల్రెడీ పడుతున్నాయి కూడా. ఇది ఇవాళకి సంబంధించింది. రైట్, ఇప్పుడు మనం మళ్ళీ చూడబోతున్న మ్యాప్. రేపు వాతావరణ శాఖ చెబుతోంది ఏంటి, ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి, ఎక్కడెక్కడ ఏ అలర్ట్ ఇచ్చింది అనేది మనం చూస్తున్నాం. సో మ్యాక్సిమం పార్ట్ గ్రీనే ఉంది. సో కాబట్టి వర్షాలు పడవు, పడితే గిడితే చిన్న చిన్న జల్లులు, పొడిగా ఉంటుంది. అండ్ ఎల్లో అలర్ట్ మాత్రం అక్కడ మనం చూస్తున్నాం. ఉత్తరాంధ్ర మెయిన్ అండ్ ఉభయ గోదావరి అండ్ ఉత్తరాంధ్రలో ఎల్లో అలర్ట్ ఉన్న కొన్ని జిల్లాలు మనకు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఉత్తరాంధ్రలో చివరికి వచ్చేస్తే కనుక విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో వర్షం లేదు. సో ఇవాటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో రేపు అతి భారీ వర్షాలు అయితే లేవు, కాస్త అక్కడక్కడ ఎల్లో అలర్ట్ కనిపిస్తుంది. రైట్, ఇది ఆంధ్రప్రదేశ్ విషయం ఈ 2 రోజులు. మరి తెలంగాణలో ఇవాళ వాతావరణ శాఖ ఏమి ఇచ్చింది, ఎలా ఉంది పరిస్థితి, రేపు కూడా ఎలా ఉండబోతుంది అవి చూద్దాం. ఇది ఇవాళకి సంబంధించింది తెలంగాణలో. సో ఒక 40 to 45% గ్రీన్ అలర్టే మనకు కనిపిస్తోంది. ఇక్కడ వర్షం లేదు. అండ్ ఎల్లో నిజామాబాద్ దగ్గర నుంచి కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, ఇటు కిందికి నల్గొండ దాకా, పైన ఆదిలాబాద్ నుంచి పడితే అక్కడ ఎల్లో అలర్ట్. ఇక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అండ్ ఆరెంజ్ అలర్ట్ చూస్తున్నాం. స్పెషల్గా కొమరం భీం, మంచిర్యాల, దాన్ని అంటుకుంటే జగిత్యాల, నిర్మల్, ఈ 4 జిల్లాల్లో అండ్ కింద కూడా కాస్త ఖమ్మం, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, ఇక్కడ కూడా మనకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఇక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. అండ్ మెయిన్ పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఇక్కడ రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. సో అక్కడ అతి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. రైట్, ఇక రేపు చూద్దాం. రేపు తెలంగాణలో వాతావరణ శాఖ ఎలాంటి అలర్ట్ ఇచ్చింది, ఎక్కడెక్కడ ఏ ఎల్లో అలర్ట్ మనకు కనిపిస్తోంది. సో ఇక్కడ కూడా సేమ్ కాస్త జిల్లాలు మారాయి. హాఫ్ పార్ట్ వరకు మనకు గ్రీన్ అలర్ట్ కనిపిస్తోంది. సేమ్ మళ్ళీ ఎల్లో అలర్ట్ ఇవాళ ఎక్కడ ఏ జిల్లాలో అయితే ఇచ్చిందో అదే ఎల్లో అలర్ట్ కనిపిస్తోంది. ఆరెంజ్ అలర్టే కాస్త మారింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, కరీంనగర్, భూపాలపల్లి, ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవబోతున్నాయి. రెడ్ చూస్తున్నాం టాప్లో. ఆదిలాబాద్ అంటే నిర్మల్, కొమరం భీం, మంచిర్యాల, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. సో అక్కడ అతి భారీ వర్షాలు పడతాయి. సో అలర్ట్గా ఉండమని ప్రజల్ని హెచ్చరిస్తోంది కూడా వాతావరణ శాఖ.